జానన్న గారు, తెలంగాణ బడ్జెట్ 2026-27 పైన మీ పార్టీగా ఎలా స్పందిస్తారు? రాష్ట్ర బడ్జెట్ను నిన్న ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది, బట్టి విక్రమార్క గారు. మొత్తం 2026-27కు సంబంధించి 3,24,233 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదించారు. ఈ బడ్జెట్కు సంబంధించినటువంటిది గతంతో చూసినప్పుడు కొంత పెరిగినటువంటి బడ్జెట్ అయినప్పటికీ వీటిని అమలు చేసేటటువంటి విషయాల్లోనే ప్రభుత్వం పట్ల అపనమ్మకాలు ఉన్నాయి. గత 2 బడ్జెట్లు పరిశీలించినప్పటికీ అదే రూపంలో ఉంది. ఈ బడ్జెట్ కూడా అదే కనపడుతుంది. గత బడ్జెట్లో 3,04,366 కోట్ల రూపాయలు ప్రతిపాదన చేసి మళ్ళీ సవరించినటువంటి బడ్జెట్లో 20,000 కోట్లకు పైగానే సవరణ చేశారు. ఆ సవరించినటువంటి బడ్జెట్లో కూడా ఖర్చు పెట్టినప్పుడు చూస్తే మరింత తగ్గేటటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రతిపాదించినప్పుడు అనేక రూపాయల బడ్జెట్ ఎక్కువ చూయించి వాటికి కేటాయింపులు చూయించి తర్వాత సవరించి ఆ తర్వాత ఖర్చుకు వచ్చే వాటికి ముఖ్యంగా సంక్షేమ పథకాలకు అట్లాగే సామాజిక తరగతులకు పేదలకు ఇస్తున్నటువంటి పథకాలకే కోత పడుతుంది. ఈ బడ్జెట్ కూడా చూస్తే అదే విషయాలు మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ను ప్రతిపాదించినటువంటి వాటిలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఈ బడ్జెట్లో వడ్డీలకే 21,000 కోట్లు పోతాయని, రుణాలు కట్టడానికి మళ్ళీ 19,536 కోట్లు పోతుందని, అట్లాగే కొత్తగా అప్పులు తీసుకొని వస్తేనే కానీ ఈ సంక్షేమ పథకాలు అమలు జరిగినటువంటి స్థితి ఉంది. అప్పుల ద్వారా కొన్ని పథకాలు అమలు జరగడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో వీటిలో ఉన్నాయి. అట్లాగే వివిధ రూపాల్లో వస్తాయి అనుకుంటున్నటువంటి బడ్జెట్ల మీద వస్తున్నటువంటి ఆదాయం మీద కూడా సరైనటువంటి అంచనాలు లేవు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయాలకు సంబంధించి కొంత ఉన్నా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్లో కోత పడుతుంది. గత బడ్జెట్లో 30,000 కోట్లకు పైగా కేంద్రం నుంచి వస్తాయి అని చెప్పి ప్రతిపాదనలు పెట్టి బడ్జెట్లో కూడా వాటి కేటాయింపులు చూయించారు. కానీ 4-5 వేల కోట్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా 30,000 పైగానే కేంద్రం నుంచి వచ్చేటటువంటి బడ్జెట్లు ఉంటాయని చెప్పి ప్రతిపాదించి వాటిని కూడా కేటాయింపుల్లో చూశారు. కానీ కేంద్రం కేటాయించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాల్లో అయితే తనకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయో, ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్నాయో, అది తెలంగాణ కావచ్చు, కేరళ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఈ రకంగా నిధుల కోత విధించడం అనేటటువంటి జరుగుతుంది. రాష్ట్రాలకు రావాల్సిన వాటా కూడా కేటాయించడం లేదు. ఈ బడ్జెట్లో కూడా ప్రతిపాదన చేశారు. మన రాష్ట్రం నుంచి ₹1 పోతే 42 పైసలే మనకు వస్తున్నాయి, మిగతాయి రావడం తగినంత పద్ధతిలో మనకు రావడం లేదనే విషయాలు కూడా చెప్పారు. అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటాలు, స్కీమ్స్కు సంబంధించినటువంటివి కేంద్రం నుంచి ఇవ్వడం లేదు. ఆ రూపంలో కూడా తగ్గేటటువంటి అవకాశం కనబడుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేటటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి వాటికి సంబంధించినవి ప్రభుత్వం తగినటువంటి శ్రద్ధ పెట్టలేదు ఈ బడ్జెట్లో. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించి విద్యారంగం మన రాష్ట్రంలో పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి పోయి పిల్లల చదువులు అంతా కూడా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా మారింది. లక్షల రూపాయలు తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసి బిడ్డల్ని చదివించాల్సినటువంటి స్థితి ఉంది. అట్లాగే ప్రభుత్వ రంగంలో రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వ రంగంలో తగినటువంటి సౌకర్యాలు లేవు. కొన్ని పాఠశాలల్లో సౌకర్యాలు లేవు, టీచర్స్ తగినంత సంఖ్యలో లేరు. ఉన్నతమైనటువంటి విద్య అందించేటటువంటి దాంట్లో అనేక రకాల బలహీనతలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు కూడా తెలియజేస్తున్నాయి. మరి అలాంటప్పుడు విద్యారంగానికి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలా? విద్యారంగం మొత్తం ప్రభుత్వ రంగంలో విద్యను అందించి పేద పిల్లలకంతా కూడా విద్య వస్తే వాళ్ళు దాని ద్వారా అనేక రూపాల్లో అభివృద్ధి చెందడానికి, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, సామాజికంగా ముందుకు వెళ్ళడానికి విద్య ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అలాంటి విషయంలో వెనకబడి ఉంది. ఇప్పుడు కేరళ ఉంది, అందరు చదువుకున్నటువంటి వాళ్ళు అనేక రకాల అంశాల మీద వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడికంటే ప్రపంచంలో కూడా ఎక్కడంటే అక్కడ పోయి వాళ్ళు ఉద్యోగాలు చేయడం కానీ ఆ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం అలాంటి పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే అక్కడ విద్య నాణ్యమైనటువంటి విద్య అందుతుంది, ఉచితంగా అందుతుంది. ఇక్కడ మన దగ్గర అలాంటి స్థితి లేకపోవడం వల్ల ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల పిల్లలు, పేద పిల్లలు, మైనార్టీస్లో అత్యధికం. ఈ రకంగా డ్రాప్ అవుట్స్ అయిపోయి చిన్నగా అయిపోయి అవి అభివృద్ధిలో కూడా వెనకబడుతున్న పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు విద్యారంగానికి
మేము 15% కేటాయిస్తాం నిధులు అని చెప్పి రాష్ట్ర బడ్జెట్లో 15% అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ చెప్పుకున్నది. కానీ ఇప్పటివరకు ఆ రకంగా నిధులు కేటాయించడం లేదు. ఈసారి 8.2% మాత్రమే నిధులు కేటాయించింది. మరి 15% నిధులు కేటాయిస్తామని ఎందుకు కేటాయించలేదు? విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తామన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టో అమలు ఎందుకు జరగడం లేదు? ఇప్పటికే 3 బడ్జెట్లు అవుతున్నాయి, ఇంకెక్కడ అమలు చేస్తారు ఇది? ఆ రకంగా విద్యనంతా ప్రైవేటుకు ప్రోత్సహిస్తూ వాళ్ళంతా కూడా దోచుకోవడానికి, కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు దోచుకోవడానికి అనుకూలంగానే ప్రభుత్వం వివరిస్తుంది. ఈ మధ్యలో విదేశీ నుంచి కూడా కొన్ని 13 పాఠశాలల్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి, కొన్ని పాఠశాలలను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తుంది. ఈ రకంగా జరిగితే ఇక విద్య అనేటటువంటిది ఈ పేద వర్గాలకంతా కూడా అందుబాటులో లేని స్థితి ఉంటుంది. అలాంటి క్రమంలో కూడా చెప్పిన హామీ ప్రకారం కూడా నిధులు కేటాయించడం లేదు. ఈ నిధులు పెంచాలా, వాస్తవానికి 30% నిధులు కేటాయించాలా. వివిధ రాష్ట్రాల్లో 20%, 24% ఆ రూపంలో కేటాయింపులు జరుగుతున్నాయి. మరి మన దగ్గర 8% నుంచి కూడా పైకి పోనటువంటి దుస్థితి ఉంది. దీనివల్లనే ఫీజు రియంబర్మెంట్స్ ఆగిపోతున్నాయి, స్కాలర్షిప్స్ ఆగిపోతున్నాయి, హాస్టల్లో ఫెసిలిటీస్ సరిగా ఉండడం లేదు, తిండి సరిగా పెట్టేటటువంటి పరిస్థితి లేదు, మంచి విద్య అందే పరిస్థితి లేదు, పాఠశాలలు మూతపడుతున్నాయి, టీచర్స్ లేక మూతపడుతున్నాయి, కొన్ని ప్రాంతాల్లో పిల్లలు సరిగ్గా రానటువంటి స్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి కూడా విద్యారంగంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రెండవది వైద్య రంగానికి సంబంధించింది కూడా చూసినప్పుడు నిధులు తగినటువంటి పద్ధతుల్లో లేవు. వైద్యం పూర్తిగా ప్రైవేటీకరణ జరుగుతుంది. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళకే వైద్యం అందేటటువంటి పరిస్థితి ఉంది. కేవలం 13,697 కోట్లు మాత్రమే కేటాయించింది. హాస్పిటల్ని మెరుగుపరచాలా, బస్తీ దవాఖానాలు మెరుగుపరచాలా, అట్లాగే జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని మెరుగుపరిచేటటువంటిది అన్ని సౌకర్యాలు అక్కడ ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఉచితంగా వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాటికి కావాల్సినటువంటి నిధులు కేటాయింపులు లేవు. అందుకని అవన్నీ కూడా మళ్ళీ ప్రైవేట్లోకి పోయి ప్రైవేట్లో ఇష్టానుసారంగా ప్రజల్ని దోచుకోవడానికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. ఆ రకంగా వైద్య రంగంలో ఉంది. అట్లాగే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించిన పరిస్థితి కూడా చూస్తే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటిది అమలు జరగడం లేదు. ఈసారి నిధుల్లో కూడా అటువంటి కేటాయింపులు ఏమీ లేవు. ఉదాహరణకు మహిళలకు 2,500 ఇస్తాం అన్నటువంటిది ఇందులో ఊసే ఎత్తలేదు. వ్యవసాయ కార్మికులకు 12,000 చొప్పున ఇస్తాం అన్నటువంటి దానికి బడ్జెట్లో కేటాయింపులు సరిగా లేవు. అట్లాగే కౌలు రైతులకు 15,000 ఇస్తామని చెప్పారు, రైతులకు ఇస్తున్నట్టుగానే అది ఇవ్వడం లేదు. దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపులు లేవు. అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు 15 లక్షల కొత్తగా రేషన్ కార్డు ఇచ్చాం, 19 లక్షల రేషన్ కార్డులేమో కొత్తగా పేర్లు కొని చేర్పించాం అని చెప్పి అంటున్నారు. మరి 15 లక్షలు కొత్తగా చేర్పించి కొన్ని పేర్లు చేర్పించిన తర్వాత ఖచ్చితంగా కోటా పెరుగుతుంది, నిధుల సంఖ్య కూడా పెరగాలి. నిధులు మాత్రం పెంచలేదు. గతంలో ఉండే 3,000 కోట్లే ఈ సంవత్సరం కూడా 3,000 కోట్లే పెట్టారు. మరి కొత్తగా ఇస్తున్నటువంటి రేషన్ కార్డులు ఎక్కడి నుంచి ఇస్తారు? ఆ రకంగా నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు సరిగా లేవు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఇండ్ల సమస్య ఒక కీలకంగా మారింది. పేదవాడు ఎవరు కూడా ఇండ్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల స్థలాలు ఇచ్చి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇచ్చి ఇండ్లు కడతాం అన్నటువంటి హామీ అమలు జరగడానికి నిధుల కేటాయింపులు గతం కంటే తగ్గించారు. గతం కంటే కూడా 1000 కోట్లకు పైగా తగ్గించారు. అంటే 30 లక్షల కుటుంబాలకు పైగా ఇండ్లు లేనటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు ఇంకా అనే పరిస్థితి ఒకవైపు చెప్తూ దరఖాస్తులు ఆ రూపంలో వచ్చినాయని చెప్పి మళ్ళీ ఇప్పుడేమో వాటికి నిధులు కేటాయించమంటే ఆ రకంగా ఇందిరమ్మ ఇండ్లు నిధులు కేటాయించడం లేదు. ఈ రూపంలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కేటాయింపులు సరిగా లేవు. అట్లాగే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు సంబంధించినటువంటి సంక్షేమానికి కూడా నిధులు లేవు. వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించారు, సాగునీటికి నిధులు తగ్గించడం జరిగింది. అట్లాగే సామాజిక తరగతులకు కూడా నిధులు తగ్గించారు. ఈసారి దళితులకు కేటాయించాల్సినటువంటి నిధుల్లో 4,076 కోట్ల రూపాయలు గత బడ్జెట్ కంటే ఈసారి తగ్గించారు. ఎస్సీలకు, దళితుల మీద అనేక రకాల అణచివేత, దాడులు, అట్లాగే పేదరికం, రెక్కల కష్టం మీద బ్రతికేటటువంటి కూలీ జనాలే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి ఇస్తామన్నటువంటి సప్లాన్ అమలు జరగడం లేదు, సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు జరగడం లేదు, కుల దురంకార హత్యలు జరుగుతున్నాయి,
కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి పేరుతో హత్యలు జరుగుతున్నాయి, అట్రాసిటీస్ పెరుగుతున్నాయి, కుల వివక్ష దాడులు పెరుగుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టడం కూడా ప్రభుత్వం బాధ్యత. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఆ కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి నిధులు కేటాయించి ఆ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి. ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటికి నిధులు అదనంగా కేటాయించాల్సింది పోయి కోత పెట్టింది. అంటే దళితులకు ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చి దళితులకే నిధులు తగ్గించడం అనేది జరిగింది. ఎస్టీలకు సంబంధించి చూసినప్పుడు 7,932 కోట్లు, ఇవి కూడా ఖర్చు అవుతాయనేటటువంటి గ్యారెంటీ లేదు గతంలో పెట్టినటువంటిది. బీసీలకు 25,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి 12,515 కోట్లు మాత్రమే కేటాయించారు. 4,000 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం లేదు గత సంవత్సరంలో కూడా. ఈసారి కూడా అదే కనీసం ఖర్చు ఖర్చు పెడతారా లేదా అనేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మైనార్టీలకు సంబంధించినటువంటి పరిస్థితి అది. మైనార్టీలకు సంబంధించింది కానీ 3,768 కోట్లు. రాష్ట్రంలో ఉండే పెద్ద సంఖ్య, ఎక్కువ మంది అసంఘటిత కార్మికులుగా, పేదలుగా, చిన్న చిన్న వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళగా ఉంటున్నటువంటి వాళ్ళ విద్యాభివృద్ధికి కానీ లేదా సంక్షేమ పథకాలకు కానీ నిధులు పెంచాల్సింది పోయి తగ్గించడం జరిగింది. వికలాంగులకు సరైనటువంటి నిధులు కేటాయించలేదు, దివ్యాంగులకు. అట్లాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు నిధులు పెద్దగా లేవు. ఈ రూపంలో చూసినప్పుడు బడ్జెట్కు సంబంధించినటువంటిదంతా కూడా అంకెల గారెడి అనేటటువంటి తప్ప వాటిని అమలు చేసేటటువంటి స్థితి పెద్దగా కనబడడం లేదు. ఇంకోవైపు అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి నగరాల్లోకి చేర్చేటట్టుగా చేస్తాం, ఫ్యూచర్ సిటీ అని అభివృద్ధి చేస్తాం, మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మెట్రో లైన్ని సెకండ్ ఫేజ్ని అభివృద్ధి చేస్తాం. ఇటువంటి విషయాలంతా కూడా చాలా చెప్తున్నారు. అట్లాగే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం దావోస్ పర్యటన చేశాడు. అట్లాగే ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఆ సందర్భంగా మొత్తం 6-7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్నారు. అవన్నీ కూడా ఏమీ కనిపించడం లేదు. మాటల్లో ఆచరణలో పోల్చినప్పుడు చాలా వ్యత్యాసాలు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని బడ్జెట్కి సంబంధించిన దాంట్లో కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి బడ్జెట్ను రాబట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పోరాడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా కొంత నిధులు పెరిగే అవకాశం ఉంది. అట్లాగే రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని ఖర్చు పెట్టేటటువంటి దాంట్లో ముఖ్యంగా పేదల వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల అమలుకు తగినటువంటి పద్ధతిలో నిధులు కేటాయింపులు ఉండాలి. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, అట్లాగే ఈ సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఉండేటట్టుగా వీటిని సవరించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం బడ్జెట్ ప్రతిపాదించేటప్పుడు అద్భుతంగా ప్రతిపాదించి ఆ తర్వాత అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేటటువంటి వైఖరి కొనసాగిస్తే తీవ్రమైన నష్టం జరుగుద్ది. అంతకుముందు దళిత బంధు 10 లక్షలు ఉంటే 12 లక్షలు ఇస్తామని అన్నది ఈ ప్రభుత్వం. కానీ ఆ బడ్జెట్లో వాటి ప్రతిపాదన లేదు. గిరిజనుల కోసం కూడా చెప్పింది. మరి ఆ విషయాలంతా కూడా ఎప్పుడు అమలు చేస్తారు? అధికారంలోకి ఎంతకాలం? ఇప్పటికే 3 సంవత్సరాలు మూడో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇంకెప్పుడు అమలు చేసే అవకాశం ఉంది? కాబట్టి వాగ్దానాలు ఇవ్వడం వేరు, దాన్ని అమలు చేసేటటువంటి దాంట్లో చిత్తశుద్ధి లేదు అనేటటువంటిది ప్రభుత్వం స్పష్టమవుతుంది. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించాం. చాలామంది మేధావులు, సంఘాల నాయకులు కూడా చాలా విషయాలు మాట్లాడడం అనేది జరిగింది ఈ బడ్జెట్ గురించి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఆ జిల్లా కోసం, ఆ జిల్లా అభివృద్ధికి కేటాయించే విషయాల్లో కానీ, అట్లాగే ప్రాజెక్టులకు సంబంధించిన కేటాయింపుల విషయాల్లో కానీ, చిన్న చిన్న ప్రాజెక్టులకు తక్కువ నిధులతో చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవకాశం ఉన్నాయి. వాటికి నిధులు కేటాయింపులు సరిగ్గా జరగడం లేదు. అటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు జరిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం వీటిని సవరించకుండా ముందుకు పోయే పరిస్థితి ఉంటే ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన పోరాటాలకు సిపిఎం పార్టీ పూనుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.